హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చేయడానికి కొంత లేట్ అవుతుంది, బట్ కొంచెం అర్థం చేసుకోండి. ఫ్యూచర్లోనే రెగ్యులర్గా వీడియోస్ తీసుకోవడానికి అయితే తీసుకొస్తాను. ఓకే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ నుంచి అయితే ఐఫోన్ 16 అయితే లాంచ్ అయిపోయింది. మరి అప్కమింగ్ నెక్స్ట్ ఏంటి? అవి సేల్కి వస్తే తర్వాత ఏంటి అంటే సేల్కి వస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మళ్ళీ సేల్కి వస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి. తర్వాత విషయం, ఐఫోన్ 16 సిరీస్ వచ్చినప్పుడు ఆ లాంచ్ అయిన తర్వాత ఏదైతే మనకి ఫెస్టివల్ ఆఫర్, దసరా ఆఫర్ ఉంటుందో, బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్, ఇట్లాంటి సేల్స్లో ఐఫోన్ వెర్షన్స్ అంటే 15, 15 Pro, 15 Plus, 15 Pro Max ఈ ఫోన్స్, అలానే ఐఫోన్ 14, 14 Plus, 14 Pro ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ప్రైస్ అయితే డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇదైతే ఎవ్రీ ఇయర్ అయితే మనం అబ్జర్వ్ చేస్తూనే వచ్చాం. అలానే నేను బాగా ముందుగానే ఐఫోన్ 15 Plus కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఐఫోన్ 16 కొనాలా లేదా ఐఫోన్ 15 ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుందో అప్పటికి వెయిట్ చేయాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఫస్ట్లీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది బాగుంది, బట్ ఆ బేస్ మోడల్స్లో కెమెరా మాడ్యులేషన్ ఏదైతే డిజైనింగ్ ఉంటుందో అది వెర్టికల్గా మార్చేశారు. సో ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అని చెప్తా. ఇది డ్రాబ్యాక్ ఏంట్రా అని అడిగితే అది ఐఫోన్ లాగే కనిపించట్లేదు. లుక్ విషయానికి వస్తే మాత్రం ఒక యూనిక్ డిజైన్ తీసుకొస్తే అది ఐఫోన్ అని చెప్పి మనకు తెలుస్తుంది, లేదా కెమెరా బంప్స్ ఎలా ఇస్తే మనకి ఒక రకంగా కనిపిస్తుంది. కానీ దాంట్లో మనకి వెర్టికల్గా తీసుకొచ్చి, కానీ ఫోన్ పట్టుకున్నప్పుడు అల్యూమినియం బాడీ కాబట్టి బేస్ మోడల్స్ అనేది మనకి లుక్ కూడా ఎక్కడ తీసి పాలేదు, బాగున్నాయి. కానీ బేస్ మోడల్స్లో కలర్స్ అనేది చండాలం చేశారని చెప్తాను, అంత ఏం బాగోలేదు. ఓకే, ఓన్లీ బ్లాక్, ఇంకో కలర్ ఓకే, రిమైనింగ్ ఏదైతే ఆ పింక్, బ్లూ ఇంకా ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ వర్స్ట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా నాకు చిరాకు అనిపించింది ఆ కలర్స్ చూసిన తర్వాత కూడా, అంత బాగోలేదు. అండ్ ప్రో మ్యాక్స్లో కూడా కలర్స్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఐఫోన్ అసలు యూజ్ చేయలేదు, ఆండ్రాయిడ్ నుంచి ఫస్ట్ నేను షిఫ్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఒక ఐఫోన్ 15 మీకు సరిపోతుంది. ఎందుకంటే ఒకేసారి అన్ని ఫీచర్స్ మీకు ఉన్నా కానీ ఏది యూజ్ చేయాలి మీకు క్లారిటీ ఉండదు, మీకు అంత నాలెడ్జ్ లేకపోతే ఇంకా డబ్బులు వేస్ట్. మీకు ఒక మంచి ప్రీమియం క్వాలిటీలో ఐఫోన్ కావాలి, అది కూడా మంచి ఇలా ఈ కెమెరా బంప్ తోటి మంచిగా కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఐఫోన్ 15 ఇంకా 15 Plus అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐఫోన్ 14 వాడుతున్నాను, ఒక మంచి ఫోన్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే అప్పుడు ఐఫోన్ 16కి అయితే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. బట్ ఐఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టాంట్గా 16 తీసుకుంటారా అంటే నేనైతే వద్దని చెప్తాను అనమాట. ఎందుకంటే లాస్ట్ దాంతో పోల్చుకుంటూ ఇప్పుడు కూడా మనకి 60 GHz రిఫ్రెష్ రేట్ వస్తుంది, అదే 6GB ర్యామ్ వస్తుంది, అదే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. స్క్రీన్ సైజ్ మనకి బేస్ మోడల్ 6.1 ఇంచెస్ అయితే వస్తున్నాయి, ఇంకా రిమైనింగ్ ప్లస్లో అయితే 6.7 ఇంచెస్ వస్తున్నాయి. ఇటు వచ్చి కెమెరా బంప్ ఎలా మారుస్తున్నాడు, ఇక్కడ యాక్షన్ బటన్ పెడుతున్నాడు, ఇంకా ఇక్కడ కెమెరా గెస్ట్ పెడుతున్నాడు, మనకి ఫీచర్స్ కూడా మనకైతే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాడు. ఇలా కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి అఫ్కోర్స్, బట్ రైట్ నో తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే కొంచెం ఇన్డెప్త్గా మోర్గా ఎక్కువగా యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళైతే ట్రై చేయండి. బట్ నాకు బేసిక్ ఐఫోన్ ఉంటే చాలు, బ్రాండ్ చూపించుకోవడానికి ఒక మంచి ఐఫోన్ ఉంటే చాలు, సెక్యూరిటీ కోసం లోయెస్ట్ ప్రైజ్ తీసుకొని మాత్రం ఒక 50,000 తీసుకోవచ్చు. ఇది వర్త్ అని అయితే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 16 మీకు 75,000 దగ్గర అవుతుంది, 75 నుంచి 76,000 అవుతుంది. వాడు 80,000 లాంచ్ చేశాడు, కానీ కార్డ్ ఆఫర్ తీసేగా 75 నుంచి 76,000కి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇంకొక 25,000 ఎక్స్ట్రా పెట్టే బదులు మంచిగా 15 తీసుకుంటే 50,000 సరిపోతుంది. ఇంకా ఐఫోన్ 16 మ్యాటర్ పక్కకు పెడతాం. ఐఫోన్ 15 సిరీస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అన్న చూద్దాం. నిజానికి ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే సెప్టెంబర్ 13న ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అనగా సెప్టెంబర్ 30 తారీఖు బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్లిప్కార్ట్లో. ఇంకో విషయం ఏంటంటే దానికి సంబంధించిన ఆఫర్స్, కార్డ్స్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇలాంటి ఆఫర్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనకైతే ప్రైస్ లాక్ అని చెప్పి ఒక ఫీచర్ పెడతారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. ఆ ప్రైస్ లాక్లో మనకి 2,000 రూపీస్ పాస్ అయితే ఉంటుంది. ఈ 2,000 రూపీస్ పాస్ మీరు తీసుకోవాలి. ఈ 2,000 రూపీస్ పాస్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ ఒక 50,000కి ఐఫోన్ వస్తున్నట్టుగా అడ్వాన్స్ 2,000 కట్టేసినట్టు, రిమైనింగ్ 48,000 ఏదైతే ఉంటుందో ఆ 48,000 రూపీస్కు మీకు ఫోన్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు 48,000 ఫోన్ వస్తుందా అంటే 100% గ్యారంటీకి అయితే వస్తుంది. ఒకవేళ 30 తారీఖు ఉంది, మీకు ప్రైజ్ లాక్ అనే ఫీచర్ సెప్టెంబర్ 27 తారీఖు తీసుకొచ్చాడు, మీరు 27 తారీఖు 2,000 రూపాయలు కట్టేశారు ఆల్రెడీ. రిమైనింగ్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు? సేల్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న ప్రైజ్కి ఫోన్ వచ్చినప్పుడు ప్రైజ్ పెరిగిపోతూ ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రైజ్ లాక్ చేసుకుంటావో ఆ ప్రైజ్కి అయితే స్టక్ అయిపోయి ఉండిపోతుంది. అప్పుడు నీకు ఏదైతే 50,000కి వస్తుందో 50,000 2,000 తగ్గించి 48,000 రిమైనింగ్ పేమెంట్ చేస్తే నీకు ఐఫోన్ అయితే
బుక్ అయిపోతుంది. ఇదనమాట ప్రాసెస్. నిజానికి ఫ్యూచర్ ఎవరు తెలియకుండా స్టార్టింగ్ 2000 కడితే ఫోన్ రాదేమో అని కాసేపు, ఒకవేళ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఇది ఎక్స్ట్రా కట్టేస్తున్నామో అని కొంతమంది, కట్టిన తర్వాత స్టాక్ లేకపోతే మా పరిస్థితి ఏంటి, రిఫండ్ వస్తా రాదా అని చెప్పి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఇదనే కాదు, ఎప్పుడు ఏ సేల్ తీసుకొచ్చినా సరే ప్రైస్ లాక్ అనే ఫీచర్ పెడతాడు. ఆ ఫీచర్ ద్వారా మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫోన్ అయితే మీకు వస్తుంది అన్నట్టు. ఇంకో విషయం, మీరు మిడ్ నైట్ 12 o'clock వరకు వెళ్ళిపోకుండా అని చెప్పి రూల్ ఏం లేదు. ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ చూసినా సరే సేమ్ ప్రైస్కి మీకు అయితే ఉంటుంది. వాడు స్పెసిఫిక్గా రూల్స్ మెన్షన్ చేస్తారు. 24 hours నుంచి 48 hours వరకు మీకు ప్రైస్ లాక్ ఉంటుంది. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు ఫోన్ తీసుకోండి అని చెప్పి మెన్షన్ చేస్తాడు. సో ప్రైస్ లాక్ తీసుకోవడం వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్, iPhone 16 వచ్చేసింది. మరి iPhone 16 ఎవరు సూటబుల్ అవుతున్నాయి అనేది వాళ్ళు చూసుకుని తీసుకోండి. మరి iPhone 15 విషయానికి వస్తే ప్రైస్ తక్కువ రావడానికి కొన్ని ట్రిప్స్ చెప్పి ఫాలో అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో iPhone 15 ఇంకా iPhone 16 ఒకవేళ ఆఫర్ వస్తే అది, ఇంకా రిమైనింగ్ ఫోన్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఇప్పుడు ఆఫర్స్ వస్తే అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఈ లోయెస్ట్ ప్రైస్కి వచ్చి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇదే లెవెల్ అయితే డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం మా టీం మొత్తం కూడా. గ్యాస్ ఇది మనకి బాగా వీడియో అయితే. మరి ఖచ్చితంగా మరి అయితే ఐఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి, 15 and 16 అని. ఒకవేళ 15 తీసుకుంటే అంటే మాత్రం ప్రైస్ లాక్ ఆప్షన్ అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దు. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కూడా మీరైతే మర్చిపోవద్దు. ఇంకో మ్యాటర్ ఏంటంటే iPhone 16, 16 Pro Max ఇంకా 16 Plus ఇవి హీటింగ్ అవుతున్నాయి లేదా అని చెప్పి ప్రజెంట్ రివ్యూస్ వచ్చిన తర్వాత ట్రై చేయండి. ఒకవేళ తీసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ సేల్లో తీసుకోవద్దు. ఏదైనా మీకు సూటబుల్ కాకపోయినా ఏదైనా వస్తే రిస్క్ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, 1 month లేదా ఒక 15 days. దాన్ని బట్టి మీరు ఆలోచించి తీసుకుందరు. కానీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.